బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గత రోజు వైసీపీ నాయకులు పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించాలని బీసీ సంఘ నాయకులు కొలుసు రాజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటారని, అటువంటి వ్యక్తికి రాజకీయ రంగులు వేయటం సరికాదని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు గత రోజు చేసిన కార్యక్రమం బీసీల మనోభావాలను మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరమైనది. ఎందుకంటే 200 సంవత్సరాలుగా ఆ మానవీయుల స్ఫూర్తితో బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం జరుగుతున్న ఒక చైతన్య కార్యక్రమాలకు వేదిక ఈ పూలే విగ్రహాలు. కానీ నిన్న దురదృష్టకరంగా రాజకీయ పార్టీ, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి వాళ్ళ రాజకీయ బ్యానర్లకి, వాళ్ళ రాజకీయ కేంద్రానికి ఈ వేదికను, ఈ పూలే విగ్రహాలను వేదిక మార్చుకోవడం తీవ్రంగా అవమానంగా, బీసీలకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలకి వేదిక చేసుకోవడానికి పట్టణంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇతర రాజకీయ నాయకుల బ్యానర్లని ఇక్కడ తగిలించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీయే కాదు, ఏ పార్టీ కూడా వాళ్ళ రాజకీయ బ్యానర్లకి ఇది వేదికలు కాదని గుర్తించాలి. సినిమా పోస్టర్లు కానీ, రాజకీయ పార్టీల బ్యానర్లు కానీ, మతపరమైనవి కానీ ఏ బ్యానర్లు కూడా ఇక్కడ ప్రదర్శించరాదు. గతంలో కూడా ఐక్యవేదిక అధ్యక్షులు మల్లేశ్వర గారి సారథ్యంలో మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఈ విషయాన్ని చెప్పాం. రేపు ఇలాంటి బ్యానర్లు ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఒక బోర్డింగ్ను కూడా మేము ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన దానికి వైసీపీ వాళ్ళు తలదించుకోవాలి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలేని అవమానించడం అంటే బీసీలను అవమానించడం. ఇటువంటి పనికిమాలిన చర్యలు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అవలంబించినా కూడా మేము బీసీలుగా తీవ్రంగా బుద్ధి చెప్తాం.